మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. అందరికీ నమస్కారం. ఇదిగో ఇక్కడ కూర్చొని ఏదో సుదీర్ఘంగా ఆలోచిస్తున్నాడు కదా, వీడే ఫనీ గాడ్, మన కథలో హీరో. బేసిక్గా వీడి గురించి షార్ట్కట్లో చెప్పాలంటే వీడు పనిలేనోడు, పెద్ద ఆలోచించాలని అవసరం ఏం లేదు. కానీ ఇప్పుడు మారాడండోయ్. మారకముందు వీడి కథ ఏంటో చూద్దామా? సరే రండి. హలో, ఎవరు? సార్, ఫణికుమార్ మీకు తెలుసా? మా తమ్ముడే. లోన్ రీపేమెంట్ చేయాలి సార్, చేయలేదు. లోనా? అవును సార్. ఎంత? 25,000 తీసుకున్నాడు సార్, 2 months నుంచి కట్టడం లేదు. అవునా? ఆల్టర్నేటివ్ మీ నెంబర్ పెట్టాడు సార్. వాడు ఇంకా మారలేదు. లింక్ పంపిస్తాను, పేమెంట్ చేస్తారా? వాడి పని ఇప్పుడే చెప్తా. హలో హలో. మనిషి అయి పుట్టాక కొంచెం అయినా సిగ్గు, బుద్ధి, బాధ్యత అనేవి ఉండాలిరా. నీకు ఏమీ లేవు. ఛీ, అసలు ఎన్నిసార్లు తిట్టినా కొంచెం కూడా నీలో మార్పు లేదురా. సిగ్గులేదారా అసలు నీకు? ఎన్నిసార్లు చెప్పానురా ఏదో ఒక జాబ్ చూసుకోమని. అసలు ఈ అప్పులన్నీ ఎలా తీరుస్తావురా నువ్వు? మీ తమ్మునికి చెప్పినా గోడకు చెప్పినా ఒకటే. కష్టపడి ఖర్చు పెట్టడం నేర్చుకోరా, అప్పులు చేసి కాదు. ఏంటంటే గోళ? డబ్బులు కావాలంటే ఇల్లు అమ్మాయి, నీ 50 నాకు 50 వస్తాయిగా. మాట్లాడితే ఇల్లమ్మే అంటావు. ఎక్కడ తిరుగుతావు? రోడ్ల మీద ఉంటావా? ఇక్కడ ఉండడం కంటే రోడ్ల మీద తిరగడమే నయం. నీకు ఇప్పుడు తెలవదురా, ఏదో ఒక రోజు తెలుస్తుంది. సరే సర్లేదు. ఛీ, నువ్వు ఇంకా మారవరా. నీలాంటి చెప్పినా అనవసరం. ఎప్పుడు మారుతావో ఏంటో. పెద్దోళ్ళు చెప్తే బాగుపడతారు, కాదని ఎదురు సమాధానం ఇస్తే ఏటు కాకుండా పోతారు. ఛే, ఇప్పుడు ఈమె కూడా మొదలెట్టింది. హలో. రేపు అన్నీ డబ్బులు ఎప్పుడు కొడతావరా? డబ్బులా? దేనికి? ఏంట్రా ఏ డబ్బులని అడుగుతున్నావు? రాత్రి ఏం చెప్పావు? అందరి డబ్బులు నువ్వు కడతానని అందరి చేత ఫుల్గా తాగించావు. తాగి నువ్వు పడిపోయాక ఆ డబ్బులు నేను కట్టాను. అరే నీకు దండం పెడతాను, 5,000 నాకు వేసేరా. మా బాబు దొబ్బేస్తున్నాడు రా. రేయ్ ఆగు, 5,000గా నేను సెట్ చేస్తా ఉండు. అరే మామ, అర్జెంటుగా ఒక 5,000 కావాలరా. అరే బండి యాక్సిడెంట్ అయిందిరా. రేయ్ నిజం రా, నీకు 1 వీక్లో ఇచ్చేస్తా. మామా థ్యాంక్స్ రా, నీకు 1 వీక్లో ఇచ్చేస్తా. రేయ్ 5,000 పంపినా చూసుకో, అట్లా ఉంటుంది మనతోని. ఈ టైంలో ఇది చేస్తుంది ఏంటి? హాయ్ బేబీ. చెప్పు. రేపు నీ బర్త్డే కదా బేబీ, ఏం కావాలి? ఐఫోనా? ఎంత ఉంటుంది? 50,000. అదే 50,000 అంటున్నా. సరే సరే, నేను తెచ్చేస్తా రేపు. ఓకే బేబీ, డోంట్ వరీ. ఓకే. అబ్బా, ఇప్పుడు 50,000 ఎలా సెట్ చేయాలి? రంగా అన్న దగ్గరికి వెళ్దాం. పోరా. బాబు, నువ్వు పని వాళ్ళ అన్నయ్యవేనా? అవునమ్మా. బాబు, నువ్వైనా చెప్పొచ్చు కదా, మీ తమ్ముడిని మంచిగా మార్చొచ్చు కదా.
ఏంటమ్మా నేను వాడికి చెప్పేది? గట్టిగా మాట్లాడితే మా నాన్నగారు ఇచ్చిన ఇల్లు అమ్మేద్దాం అంటున్నాడు, నాకు వాటా ఉంది అంటున్నాడు. ఇంకేంటమ్మా నేను వాడికి చెప్పేది? ప్రతి ఇంట్లోనూ ఇలాంటి సహజం. అతను మార్చాల్సిన బాధ్యత నీదే. నీకు మీ తమ్ముడికి నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు? మీ తమ్ముడు మారితేనే మీరు బాగుంటారు. మీ తమ్ముడిని నువ్వే మార్చాలి. తనకంటూ ఏదైనా బాధ్యత అప్పచెప్పు, అప్పుడే తను మారతాడు. నేను చెప్పవలసింది చెప్పాను. ఇక నేను వెళ్ళొస్తాను బాబు. తన పేరు రంగా. వడ్డీకి డబ్బులు ఇస్తూ ఉంటాడు, కానీ అవి ఇవ్వకపోతేనే కాళ్ళు ఏళ్ళు నరుకుతూ ఉంటాడు. ఎన్ని ఫోన్లు చేయించుకుంటారు నువ్వు? అరే అదే ఈ తీసుకొని ఏళ్ళు తీసేరా. పదరా, ఈరోజు నీ ఏళ్ళు తీసి కుక్కలకి వేస్తా. అన్న ఇప్పుడు మంచి ఫైర్ మీద ఉన్నాడు. ఇప్పుడు డబ్బులు అడిగితే ఏమంటాడో ఏటో. చెత్త నా కొడుకు. డబ్బులు కాదు మమ్మల్ని అడుక్కుంటారు, డబ్బులు కూడా మిమ్మల్ని అడుక్కోవాల్సి వస్తుంది. నమస్తే రంగన్న. నువ్వు రమేష్ గారు తమ్ముడు వేనా నువ్వు? అవునన్నా. ఏంట్రా ఇలా వచ్చావు? అన్నా అది అర్జెంటుగా 50,000 కావాలన్నా. 50,000? 20 రూపాయలు వడ్డీ. అన్నా మరి 20 రూపాయలా అన్నా? 20 రూపాయల వడ్డీ వద్ద దింగి. లేదన్నా, పర్లేదు, కావాలన్నా. మరే మాకు 3 రూల్స్ ఉంటారు. ఏంటన్నా అవి? ఫస్ట్ రూల్, డబ్బులు టైంకి ఇవ్వలేదనుకో ఏళ్ళు తీసేస్తాను. సెకండ్ రూలు కాళ్ళు తీసేస్తాను. 3వ రూలు తల తీసేస్తాను. అవేవి తీసేయకుండా నేనే తెచ్చేస్తాను. సరే వెళ్ళు. మరి అదే డబ్బు ఇచ్చేస్తాడంటారాడు. ఇచ్చేస్తాడా? ఆల్రెడీ నీకే కంపడిందిరా. ఆడ ఇవ్వలేదనుకో నిమ్మ వెళ్ళడానికి తిప్పేస్తాను. ఏమండి, టైం అవుతుంది, రెడీ అవ్వండి. ఫనే రే ఫనే ఫనే. మనశ్శాంతిగా నిద్ర కూడా పోనీయడు. ఏంట్రా? మీ వదిన నేను ఊరు వెళ్తున్నాం. పొద్దున్నే 5ంటికి ఏంట్రా? నానమ్మకి బాగోలేదంట, అందుకే వెళ్తున్నాం. అయితే ఉండు, నేను వస్తా. రే ఆగాగు, నువ్వు ఎక్కడున్నా అక్కడున్నా వేస్టే. అభిగాన్ని ఇక్కడే వదిలేసి వెళ్తున్నాం, జాగ్రత్తగా చూసుకో. సాయంత్రం 6ంటికి వస్తాం. సరేలే. ఎక్కడికి వెళ్ళకండి, ఇంటి దగ్గర అర్థమైందా? చెప్పావు కదరా, వెళ్ళరా బాబు. ఒరే అభి, అమ్మడమ్మా ఎటు బండిడు? రే అభి ఎక్కడికి వెళ్ళాడు? రే అభి, చిన్ని అభిగాడు ఏమన్నా కనపడ్డా? మార్నింగ్ ఒక అంకులు బండెక్కి వెళ్ళిపోయాడు. ఎటు వెళ్ళాడు? అటో ఇటో ఎటో ఏమో, నేను మర్చిపోయాను. ఎటు పోయాడు? అంకుల్ నన్ను ఎందుకే తీసుకొస్తారు? అరే నేను నిన్ను
కిడ్నాప్ చేశాను. మీ బాబాయ్ నాకు 2 lakhs ఇస్తేనే కానీ నిన్ను వదిలిపెట్టేదే లేదు. అరే ఇంటికి మీ బాబాయ్ డబ్బులు తెస్తాడంటావా? మా బాబాయ్ నాకు తోకలేస్తే కొండు. మీకు 2 lakhs తెస్తారనుకున్నారా? కామెడీ అంకిల్. అభి అభి కడిపోయాడు. అభి ఇప్పుడు ఎవర్రా? హలో ఫనీ, సాయంత్రం 6 గంటల లోపు 2 లక్షలు రెడీ చేసుకో. హే ఎవరా నువ్వు? నీకెందుకు డబ్బులు ఇవ్వాలరా? నీకు ఒక వాయిస్ వినిపిస్తాను, ఆగు. బాబాయ్ నన్ను కిడ్నాప్ చేస్తే బాబాయ్ రా బాబాయ్. రే 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 అర్థమైందిగా, మిగిలింది 2 లక్షలు ఇచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. చా చా ఇలా బుక్ అయిపోయానేంటి? సాయంత్రం అన్నయ్య వచ్చేలోపు అభిగాడిని ఇంట్లో లేకపోతే నన్ను చంపేస్తాడు. ఇప్పుడు ఎవరిని అడగాలి? ఒకసారి మామగారికి ఫోన్ చేద్దాం. ఫనీ చెప్పరా. అరే మామ, నాకు అర్జెంట్గా ఒక 50,000 కావాలరా. హలో హలో హలో, డబ్బులు కాదండి, డబ్బులు. హలో రే 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 ఇప్పుడు ఎవరిని అడగాలి? ప్రియాకి ఫోన్ చేద్దాం. హలో ప్రియా, అర్జెంటుగా 2 లక్షలు కావాలి ప్రియా. హలో హలో ప్రియా, హలో ప్రియా, హలో 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 హలో. చా రంగన్న ఫోన్ చేస్తున్నాడేంటి? ఇప్పుడు ఏం చెప్పాలి? హలో పని గుర్తుందా నీకు? ఈరోజు డబ్బులు ఇస్తానన్నావు. సాయంత్రం ఇచ్చేస్తాను. నమ్మొచ్చా? ఈవినింగ్ ఖచ్చితంగా ఇచ్చేస్తాను. సరే, ఈవినింగ్ కాల్ చేస్తాను. సరే సరే అన్న. అమ్మయ్యా. బాబాయ్ అసలు ఏమి డబ్బులు ఇవ్వడు. అంకుల్ ఎందుకు అటు ఇటు పిల్లలకి తిరుగుతున్నారు? అంకుల్ ఇంకా తిరిగించి తాకలేట్ ఇస్తారా? ఈడేమో చాక్లెట్లో చాక్లెట్లు అనుకో, ఆడు డబ్బులు ఎప్పుడు తెస్తాడో నువ్వు. ఈడేమో పిల్లోని కిడ్నాప్ చేశాడు, ఆడేమో 50,000 అడుగుతున్నాడు. సాయంత్రానికి అన్నయ్య వచ్చేస్తాడు. అమ్మడీడమ్మా, రంగన్న ఫోన్ చేస్తున్నాడు. హలో రే పనిగా, డబ్బులు ఎప్పుడు ఇస్తారా? ఇదే నీకు లాస్ట్ కాల్. రంగన్న, ఒక్క 1 hour అన్నా. వచ్చేస్తున్నా అన్నా, కట్టేస్తా అన్నా, వస్తున్నా. అరే ఫనీ, ఇంకెంతసేపు ఆగలరా? ఇన్నేసేమంటావా? డబ్బులు తెచ్చిస్తావా? రేయ్, నువ్వు నాకు చెప్పింది తక్కువ అమౌంట్ కాదు, నాకంత ఎక్కువ టైం ఇవ్వలేదు. కొంచెం వెయిట్ చేయరా, తెస్తాను. ఇప్పుడు వీడికి డబ్బులు ఎలా ఇవ్వాలి? ఇప్పుడు బండి అమ్మేస్తే? హలో రాము, రేయ్ నా బండి మీద ఒక 50,000 కావాలరా. థ్యాంక్స్ రా, వస్తున్నా. ఏరా రాంబాబు, డబ్బులు పంపిస్తానని డబ్బులు పంపించలేదు. కాల్ తీసేయమంటావా, ఏళ్ళు తీసేయమంటావా? రేపు ఉదయం వచ్చేస్తానన్నా. సరే అన్నా, ఇదిగో నా డబ్బులు. అది డబ్బులు తీసుకురా.
రంగన్న అది ఏంట్రా ఏం కావాలి? అన్నా అంటే అది ఏంట్రా చెప్పమంటే సదాయత్నం వేసేయమంటావా? నువ్వు ఆగన్నా. అన్నా అర్జెంటుగా 2 లక్షలు కావాలన్నా. 2 లక్షలా? షూటీ ఉందిరా. షూరిటీ ఏం లేదన్నా. ఇప్పుడు ఎలాగైతే టైం తెచ్చిచ్చానో అలాగే తెచ్చిచ్చేస్తా. అరే ఇప్పటికే నువ్వు అరగంట లేట్గా తెచ్చినా. నువ్వు ఆగన్నా. అన్నా నన్ను నమ్మండి, టయానికి తెచ్చిచ్చేస్తా అన్నా. సరే ఎందుకు చెప్తారా? అన్నా ఒక 2 నెలల్లో ఇచ్చేస్తాను. కథలు దెంకే 2 లక్షలు 2 నెలలు ఎలా ఇచ్చేస్తారా నువ్వు? అంతకే కావాలంటే నెలకు 25,000 2 సంవత్సరాలు రా పట్టుకెళ్ళి. అలా అయితే చాలా ఎక్కువైపోద్ది కన్నా. అవునా? అలాగైతే దింగే. చాలే ఇంకెళ్ళరా. నువ్వు ఆగన్నా, అన్నతో మాట్లాడుతున్నా కదా అన్నా. ఎట్టి పరిస్థితుల్లో తెచ్చిస్తానన్నా. సరేరా, తెలుసు కదా నీకు. ఫస్ట్ ఏలు, తర్వాత కాలు, ఆ తర్వాత తెలుసు తల. అరే అది డబ్బులు పట్టుకునిరా. ఇచ్చేయాడు. వెళ్ళొస్తానన్నా. వెళ్ళు. రేయ్, నువ్వు చెప్పిన లొకేషన్కి డబ్బులు తీసుకొచ్చాను. ఎక్కడున్నారా నువ్వు? అక్కడ సిమెంట్ కలర్ కవర్ కప్పిన కార్ రోడ్ ఉంటుంది చూడు. పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఎద ప్లాన్లో వేయకుండా ఆ కారు వెనకాల బ్యాగ్ పెట్టేసి సైలెంట్గా వెళ్ళిపో. రేయ్ పెట్టేశాను, వచ్చి తీసుకెళ్ళు. హలో రేయ్, వచ్చావు, డబ్బులు తీసుకొని వెళ్ళిపోతున్నావు. పిల్లోడెక్కర్రా? పిల్లోడా? ఈ పాటికి ఎప్పుడో ఇంటికి వెళ్ళిపో ఉంటాడు. ఇంటికి వెళ్ళిపోయాడా? ఏంట్రా అంతా వేసి పడుతున్నావు? ఏం లేదులే. ఏమైందిరా అలా ఉన్నావు? దోలు తీరింది అదొకే. ఎస్, అసలు ఎప్పటికి మారుతాడే వీడు? అసలు మారతాడంటావా? మారతాడు, కానీ దానికి మనం ఒక ప్లాన్ చేయాలి. ప్లానా? ఏంటది? హలో, ఇది మనం వేసిన ప్లాన్. ఇప్పుడు ఇది మనం చెయ్యాలి. ఇప్పుడు వాడికి బాధ్యత రప్పించాలి, అంతేగా. నేను చూసుకుంటా. వాడికి భయం నేను రప్పిస్తా. ఇదిగో అన్న 2 lakhs. థ్యాంక్స్ అన్న. హాయ్, థ్యాంక్ యూ బ్రదర్, బాయ్. అన్నయ్య, ఏంట్రా? నాకేదన్నా జాబ్ ఉంటే చూడరా. జాబా? నీకా? ఏంట్రో ఎంత మార్పు వచ్చింది? చూడన్నయ్య ప్లీజ్. ఏమైందిరా నీకు ఈ ఒక్క రోజులో? మారకపోతే మారలేదంటావు, మారితే నమ్మవు. ఏంటన్నయ్య ఇది? నువ్వు మారితే 8వ వింతలా ఉందిరా. సరే రేపు చూస్తానులే జాబ్. సరే, థ్యాంక్స్ అన్నయ్య. ఇదండి మా ఫనీగాడి కదా. మా ఓన్ని మార్చడానికి ఏదో ఒక చిన్న ప్లాన్ చేసాం. మరి ఈ ఫనీగాళ్ళు అంటే మీ దగ్గర కూడా ఉన్నారా? ఉంటే చెప్పండి, వాళ్ళని కూడా మార్చేద్దాం.